వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేశంలో పలు చోట్ల నేడు అతి భారీ వర్షాలు. ముంబైలో రెడ్ అలర్ట్. హెచ్చరికలు జారీ చేసిన భారత వాతావరణ శాఖ. రాష్ట్రంలో పాలన గాడి తప్పింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై ఏపీసీసీ శైలజానాథ్ విమర్శలు. మూడో రోజు సింగరేణి సమ్మె. నిరసనకారులు అరెస్ట్. చిత్తూరు జిల్లాలో విషాదం. రోడ్డు ప్రమాదంలో విద్యార్థి దుర్మరణం. గ్రామంలో విషాద ఛాయలు. విజయనగరం జిల్లాలో భారీగా గుట్కా స్వాధీనం. ఒరిస్సా నుంచి శ్రీకాకుళం జిల్లాకు తరలింపు. నిందితులు అరెస్ట్. నల్గొండ జిల్లా చింతపల్లిలో దొంగలు హల్చల్. జ్యువెలరీ షాపుల్లో చొరబడిన దుండగులు. 3 తులాల బంగారం, 120 తులాల వెండి అపహరణ. డీటెయిల్స్ చూస్తే నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ముంబై, రత్నగిరి, రాయ్గఢ్, పాల్గఢ్, తానేలలో నేడు కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని, మరికొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ రెడ్ అలర్ట్ జారీ చేసింది. నిన్న కురిసిన వర్షానికి ముంబైలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో జనజీవనం స్తంభించింది. రోడ్లపైకి నీరు చేరడంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. మరోవైపు పలు ప్రాంతాల్లో చెట్లు విరిగి విద్యుత్ స్తంభాలపై కూలడంతో కరెంటు సరఫరా నిలిచిపోయింది. నేడు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో స్పందించిన ప్రభుత్వం అత్యవసర సేవల సిబ్బందిని అప్రమత్తం చేసింది. वो बहुत भारी वर्षा के लिए बहुत अनुकूल है और इसके साथ में पूरे कोंकण इलाके में भारी से भारी वर्षा की संभावना जताई गई है। अगले 24 घंटों में मतलब 3 जुलाई और 4 जुलाई को मुंबई, रायगढ़ और रत्नागिरी को रेड अलर्ट जारी किया गया है और कुछ जगह पे एक्सट्रीमली हेवी रेनफॉल होने की संभावना बताई गई है। 4 तारीख को पालघर, मुंबई, थाने और रायगढ़ के जिलों में काफ़ी जगह पे భారీ से భారీ వర్ష होगी और कुछ जगह पे एक्सट्रीमली. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని, పథకాలు ప్రచారానికే తప్ప ప్రజలకు చేరడం లేదని ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శైలజానాథ్ విమర్శించారు. కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, కోవిడ్ను అరికట్టడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికి వెళ్లి పరీక్షలు జరిపి సరైన మందులు పంపిణీ చేయాలని, అలాగే ప్రతి ఇంటికి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. చెడ్డ మార్గాల్ని అవలంబిస్తూ ఉన్నారు. దాంట్లో క్లాజ్ ఉంటుంది, జరగకపోతే ఈ విధంగా చేసుకోండి ఒక క్లాజ్ ఉంటుంది. అది అత్యంత కష్టం వచ్చినప్పుడు వాడుకోమని ఒక నిర్దేశం. అది రాజ్యాంగంలో కానీ రాజ్యాంగబద్ధమైన సంస్థలను నడిపేటప్పుడు కానీ. నిన్న రాత్రి ద్రవ్య వినిమయ బిల్లును గవర్నర్ చేత సంతకం పెట్టించుకొని వచ్చే అంత దుర్మార్గమైన పరిస్థితిలో మీరున్నారు. అంత ప్రజాస్వామ్య వ్యతిరేకమైన పరిస్థితిలో మీరు పరిపాలిస్తూ ఉన్నారు. మీరు అనేక సార్లు చెప్పుకునే విధంగానే మీ దగ్గర పెద్ద నంబర్ ఉంది. గంపెడు మంది ఎమ్మెల్యేలు మీ దగ్గర ఉన్నారు. వెనక ముందుతో ఆమోదింపజేసుకోవచ్చు. మండలిలో కూడా 1-2 సార్లు ఆమోదింపజేసుకోవచ్చు. మండలి కూడా అడ్డం రాదు ద్రవ్య వినిమయ బిల్లులకి ఎప్పుడు కూడా. ఎందుకంటే అది అనేక కోట్ల మంది జీవితాలతో ముడిపడి ఉంటుంది కాబట్టి. మీరు మండలిలో దాన్ని ఆమోదింపజేసుకోవడానికి ఇష్టం లేక, మండలిని గుర్తించేందుకు ఇష్టం లేక మీరు దాని నుంచి బైపాస్ చేసి ఈ రోజున గవర్నర్ గారి బంగళాకు పోయి కూర్చొని కాసుకొని ద్రవ్య వినిమయ బిల్లును మీరు ఆమోదింపజేసుకున్నారంటే ప్రజలు ఎన్నుకున్న చట్టసభల్లో కాకుండా గవర్నర్ చేత మీరు ఆ పని చేయించినందుకు నిజంగా చాలా బాధపడతా ఉన్నాం. మీ పరిపాలన వైభోగాన్ని చూసి భయపడతా ఉన్నాం కూడా. మీ దృష్టిలో ఏ విధమైన చట్టాలు లేవు, ప్రజాస్వామ్యం లేదు మీ దగ్గర. మీరు అనుకున్నది నడుస్తూ ఉంటుంది.
ఆ అనుకున్నది నడిపించడంలో కూడా ధర్మం న్యాయం ఉంటుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోమని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా నేను. ఎన్ని మాటలు మాట్లాడారు జగన్ రెడ్డి గారు, మీరు సాక్షాత్తు అంత అణగారిన వర్గాలను ఉద్ధరించేందుకోసం నేను వచ్చాయని చెప్పి మీరు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ యొక్క పథకాలని, కాంగ్రెస్ పార్టీ ప్రభావాన్ని తీసుకుని వెళ్ళి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక సంఘాల ఐకాసా ఆధ్వర్యంలో 3వ రోజు సమ్మె చేపట్టిన నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఐకాసా నాయకులు సారయ్య, సైదులు, ఏపూరి, బ్రహ్మం, సత్యనారాయణ ఇతర నాయకులను అరెస్టు చేశారు. జోగులాంబ జిల్లా గట్టు మండలం అరిగిద్ద గ్రామంలో జాతీయ ఆహార భద్రతా పథకం ద్వారా ఉచిత వరి విత్తనాల పంపిణీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పాల్గొని 120 మంది రైతులకు ఉచిత వరి విత్తనాలు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటూ ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసిందని తెలిపారు. రైతు లక్షాధికారి అయిన రోజే నిజమైన రాజ్యం అంటే నిజమైన గాంధీ గల్లల కన్నా రాజ్యం ఏర్పాటవుతుందనేది ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఏంటంటే గతంలో మీరు చాలా మందిని చూసినారు, చాలా ప్రభుత్వాలను చూస్తారు. ఎప్పుడన్నా కనీసం వ్యవసాయం రైతు అంటేనే ఒక చిన్న చూపు ఉండింది. మనకన్నా ఒక పాండవ పెట్టినోడు మేలు అనే పరిస్థితికి వచ్చింది. ఈరోజు ప్రతి ఒక్క రైతు తల ఎత్తుకొని తిరిగే పరిస్థితి ఉంది. ఈరోజు మేము వ్యవసాయం చేస్తున్నామంటే గౌరవంగా వ్యవసాయం చేస్తారా అంటే గతంలో వ్యవసాయం చేస్తాడు పనికిరానుడు అనుకుంటుండ్రు. ఈరోజు వ్యవసాయం చేసే వాళ్ళే అంటే పట్నాలకి బతుకతెరుకు పోయిన పట్నాలకి వచ్చిపోయిన వాళ్ళు ఈరోజు వ్యవసాయం చేద్దామని ఊర్లకు తిరిగి వచ్చే పరిస్థితి వచ్చింది. అంటే ప్రతి గ్రామంలో ఈరోజు అభివృద్ధి అంటే వ్యవసాయం చేస్తేనే మనకి జీవనం అనేది ఉంది అనే విధంగా ఈరోజు ప్రభుత్వం చేసే లక్ష్యాలకి మీరు అనుగుణంగా పోతున్నారు. ఈరోజు ఎందుకంటే ఎక్కడ చూసినా వ్యవసాయాన్ని ఈరోజు గౌరవంగా బతికే పరిస్థితికి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. గతంలో ఎవరైనా రైతు చనిపోతే కనీసం పలకరించేవారు లేదు. ఈరోజు అదే రైతు ఇన్సూరెన్స్ పెట్టి రైతుకి విధిని ఒక 10 రోజుల లోపలనే 5 లక్షల రూపాయలు వస్తుంది. చాలా మంది మీ గ్రామంలో వచ్చినాయి లేదా? చిత్తూరు జిల్లా కలకడ మండలం పాటవారిపల్లె సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ విద్యార్థి అదుపు తప్పి కాల్వర్టును ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. పీలేరు పట్టణానికి చెందిన మహేష్ సొంత పని మీద కొత్తగాండ్లకు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న ఎస్ఐ సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా 10 రోజుల క్రితమే మహేష్ తల్లి మృతి చెందింది. భార్య దూరమైన 10 రోజుల్లోనే కుమారుడిని కోల్పోయిన మహేష్ తండ్రి ఆదినారాయణ కన్నీటి పర్యంతమయ్యారు. యువకుడి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విజయనగరం జిల్లా సాలూరు పోలీసులు భారీగా గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. ఒరిస్సా కోరాపుట్ నుంచి విక్రయించి గుట్టుగా శ్రీకాకుళం జిల్లాకు తరలిస్తున్నారన్న సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 2,80,000 విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు విచారణ చేస్తున్నారు.
చేస్తాం. అవును, ఇక్కడ నుంచి కోడసుకెళ్ళడం భయం వేసింది. అంతలా మెరుపులు అంత 2 గంటలు ఉండిపోయింది సార్ మేము రోడ్డు మీద. ఇక్కడ నుంచి కోడసుకెళ్ళడానికి భయం వేసింది. అసలు థండర్స్టార్మ్ అంతా. అప్పుడు సార్ మీరే తీసేస్తామంటే నల్గొండ జిల్లా చింతపల్లి మండల కేంద్రంలో అర్ధరాత్రి దొంగలు హల్చల్ చేశారు. 2 జ్యువెలరీ షాపుల్లో చెరబడిన దుండగులు 3 తులాల బంగారం, 120 తులాల వెండి అపహరించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీం ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు. అదే సిఐటియు ఆధ్వర్యంలో ఎర్రగడ్డ మోతీనగర్లో రాష్ట్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక చర్యలకు నిరసనగా దీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు, సిపిఎం నాయకులు టి శేషగిరిరావు, బాషా, సికందర్, సుల్తాన్ తదితరులు పాల్గొన్నారు. కార్మికుల చట్టాలు ఏవైతే రక్షణగా ఉన్నాయో కార్మికులకి ఈ చట్టాలను మారుస్తూ ఉన్నారు. పెట్రోల్ డీజిల్ రేట్లు ఎక్కువ పెంచుతూ ఉన్నారు. అలాగే ఆటో ఫైనాన్సర్లు వేధింపులు ఆపాలని చెప్పిన మనం విన్నా కూడా వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. లాక్డౌన్ వచ్చి ఆటో డ్రైవర్ కస్టమర్లు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. అందుకోసమే వాళ్ళ కుటుంబాలకి ప్రతి నెల 7,500 చొప్పున ఇవ్వాలని చెప్పేసి మనం గతంలో డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఇప్పుడు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వాలు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. వెంటనే రేషన్ షాపుల్లో 18 రకాల సరుకులు ఇవ్వమని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఖాళీ బియ్యము, కందిపప్పు ఇస్తే కుటుంబాలు నడవలేవు, అన్నం వండుకోవడానికి రాదు, తినడానికి రాదు. అందుకోసం 18 రకాల సరుకులు, నూనె, పప్పులు, ఉప్పులు, చింతపండు ఇవన్నీ కూడా ప్రభుత్వం వేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లా కాకుండా ఖాళీ బియ్యం ఇస్తున్నాం, హాయిగా ఉండండి అని చెప్పేస్తే ఇది కాదని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం మనం. అందుకోసం దేశం మొత్తం కూడా సిఐటియు యూనియన్ ద్వారా ఈరోజు ఆటో అడ్డాల మీద, హాస్పిటల్స్, బ్యాంకులు, ఆర్టీసీ డిపోలు అన్ని ఎక్కడైతే కార్మికులు ఉన్నారో అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం చేస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ పెట్టి అమలు చేస్తున్నామనే కానీ దానికి ప్రజలకు ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోవట్లేదు. ఇప్పటికైనా లాక్డౌన్లో ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు ఉన్నారు. ఇప్పుడైనా గవర్నమెంట్ తగిన చర్యలు తీసుకోవాలని మనం సిఐటి యూనియన్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అది కార్మికుల. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో లయన్స్ క్లబ్ ఆఫ్ అభయ నూతన కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. కమిటీ అధ్యక్షులుగా వంగా నిరంజన్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా జిల్లా, జోనల్ స్థాయి క్లబ్ మెంబర్లు నూతనంగా ఎన్నికైన సభ్యులను గ్రామ సర్పంచ్ పంతులిని ఘనంగా సన్మానించారు. పేరు అమృతపల్లి కోటేశ్వరరావు. ఈ సంవత్సరం మరి నల్గొండ, ఖమ్మం 320 ఈ జిల్లాకు వైస్ డిస్ట్రిక్ట్ 1గా నేను ఈ సంవత్సరం సేవలు అందిస్తున్నాను. ఈరోజు అభయ విఎం బంజారా లయన్స్ క్లబ్ వారి 10వ నూతన కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. మరి ఈ మండలంలో ఈ అభయ విఎం బంజారా క్లబ్బు 10 సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు, మరి చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు చక్కటి సేవా కార్యక్రమాలు చేసి మరి జిల్లాలోనే ఒక మంచి క్లబ్గా పేరు తెచ్చుకుంది. వేదిక ముందు ఉన్న వారందరికీ, వేదిక మీద కూర్చున్న వారందరికీ, పెద్దవారికి, నా తోటి వారికి
మిత్రులకు, ప్రెస్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీకు అందరికీ రుణపడి ఉంటానని. ఫస్ట్ టైం ఇందులో ఎక్స్పీరియన్స్ అనేది లేదు, కానీ నన్ను అందరూ ఏకీగ్రహంగా ఎన్నుకున్నందుకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మేప్మా ద్వారా చిరు వ్యాపారులకు రుణాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మొదటి విడతలో మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్రావు మరియు మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్ 26 మంది లబ్ధిదారులకు రుణాలు పంపిణీ చేశారు. దశల వారీగా వివిధ బ్యాంకుల్లో మిగతా వారికి కూడా రుణాలు అందిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఏదైతే ఈ పథకం కింద గత 15 రోజులుగా ఈరోజు మన ప్రధానమంత్రి గారు స్ట్రీట్ వెండర్స్కి ఎందుకంటే చాలా కోవిడ్తో వ్యాపారం జరిగింది, వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో 10,000 రూపాయల వరకు బయట వాళ్ళని ఆధారపడకుండా ఈ కాలం మీద నిలబడి చిన్న చిన్న వ్యాపారం చేసుకోవడానికి అండగా ఉండడానికి ఒక ప్రత్యేక పథకం ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే మన దగ్గర 29 మంది దరఖాస్తు పెట్టుకున్నారు. దాంట్లో 26 మంది అలా ప్రారంభోత్సవం కాబట్టి 26 మంది ఇస్తున్నారు. మిగతా వాళ్ళు కూడా స్క్రూటనైజ్ చేసి మేము క్యాంపస్ మీటింగ్ పెడతాము, పెట్టించి మనకు 23 మంది 2,100 మందికి మనకి ఇక్కడ శాంక్షన్ తీయడానికి శాంక్షన్ ఇవ్వడానికి ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి మీకు ఒకటే మనం చేస్తుంది ఈ కార్యక్రమానికి మన అధ్యక్షుడు మన మున్సిపల్ చైర్పర్సన్ గారికి. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ పోలీస్ స్టేషన్లో కమాండ్ కంట్రోల్ సంస్థ సీసీ కెమెరాలను జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్, రామగుండం పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ కలిసి ప్రారంభించారు. అనంతరం తమ వంతుగా పోలీస్ శాఖకు సీసీ కెమెరాలు అందించి సహకరించినందుకు దాతలు, సర్పంచ్లు, వ్యాపారులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ రవీందర్, డీసీపీ కమాండెంట్ సంజీవ్, ఏసీపీ ఉమేందర్, సిఐ శ్రీనివాసరావు, ఎస్ఐ శ్యామ్ పటేల్ సిబ్బంది పాల్గొన్నారు. ఇది రాజేష్ అయిపోతే ఇది రపాయి మోటార్ సైకిల్ దొంగతనం, దాన్ని పైలట్ చేయడం, వ్యాన్ దొంగతనం, మళ్ళీ లెక్కలో వేసేయడం. ఆ పెద్ద గ్యాంగ్ పట్టుకునేది ఈయన ఈ ఏరియా కాకపోతే, లేకపోతే ఇంకేమీ చేసి చూడలేదు. కరీంనగర్లో కూడా చాలా సేవ చేస్తుంది. నీళ్ళు కొనుక్కుంటారంటే అందరూ నవ్వుకున్నారు, అందరూ నీళ్ళు కొనుక్కుంటూ పోయింది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ 95%, 99 కూడా తాగే నీళ్ళు ఆర్ఓ ప్లాంట్లు ఎవరో ఇంట్లో పెట్టుకునే వాళ్ళు తప్ప అందరూ కూడా తాగుతున్నారు. ఈ ఆక్సిజన్ కూడా కొనుక్కునే పరిస్థితి వచ్చిందంటే మళ్ళీ ఆ ఆక్సిజన్లో కంటామినేషను అది సరిగ్గా లేకపోతే ఆ ఆక్సిజన్ పీల్చే చచ్చిపోతారు. సో అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే 33% మన ల్యాండ్లో ఉన్న చెట్లు పెంచాల్సిందే. ముఖ్యమంత్రి గారు కొత్త నిశ్చయంగా ఉన్నారు. ఇక్కడ ఉన్న చైర్పర్సన్ గారు కానీ, ఈ మంతని ఏరియాలో కానీ ఇక్కడ ఫారెస్ట్ స్మగ్లింగ్ తగ్గింది, వన్యప్రాణులు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. పెద్ద పులులు కూడా ఇక్కడ దగ్గరకు వచ్చేసి అందరికీ కనబడే విధంగా వెళ్తున్నాయి. అంటే ఈకో సిస్టమ్ ఎంత డెవలప్ అయిందో మనం తెలుసుకోవచ్చు. అది వేటగాళ్ళని కంట్రోల్ చేయడం,
అటవీ సంపదని నాశనం చేసే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం వల్ల ఇది సాధ్యమైంది. అందరినీ భాగస్వామ్యం చేసి ముందుకు తీసుకెళ్ళడం కూడా అది ముఖ్యమంత్రి గారికి మన ప్రభుత్వానికి చెల్లింది. సో అది మనకు విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. అదేవిధంగా ఈ 68 కెమెరాలు సీసీ కెమెరాల్లో ద్వారా చేయలేని పని లేదు. మనుషులు సాక్ష్యాలను మార్చేసుకోవచ్చు, డబ్బులు తీసుకున్నావు, భయభ్రాంతులు గురయ్యావు. కానీ ఒకసారి సీసీ కెమెరాలో పడిందంటే ఇక అది శిలాశాసనమే. కాబట్టి ఎవరు నిర్దోషి ఏ కేసులో పెట్టజాలం, అట్లాగే ఉన్న వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో తీయజాలం. కాబట్టి ఈ సీసీ కెమెరాలు అంత ఉండటం వల్ల హైదరాబాద్ క్రైమ్ ఈరోజు తగ్గింది. మన రాష్ట్రంలోకి ఎవరైనా బయట వాళ్ళు రావాలంటే భయభ్రాంతులు గురవుతున్నారు. సో ఈ విధంగా ఈ సీసీ కెమెరాలు, ఈ అర్థహారం, ఈ కార్యక్రమానికి ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్న చైర్మన్ గారు రావటం, వారి చేతుల మీదుగా ఇది ఇనాగరేట్ అవ్వటం చాలా సంతోషదాయకమైన విషయం. మంత్ని ఇటు క్రైమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఎక్కడ ఓన్లీ ఒకటే ఇష్యూ అందరికీ తెలిసిన విషయం, అది వైషమ్యాలతో కూడిన సోషల్ మీడియాలో జరుగుతున్న ఒక్కటి అది పరిధులు దాటుతుంది. సో దాన్ని ఆల్రెడీ గవర్నమెంట్ ఈజ్ వాచింగ్, ఇంటెలిజెన్స్ ఈజ్ వాచింగ్, పీపుల్ ఆర్ వాచింగ్. మేము కూడా దాన్ని చేస్తున్నాం. అది కరెక్ట్ టైంలో కరెక్ట్గా కట్టెలు కాబడుతుంది, ఎందుకంటే ప్రజలకి సంబంధించిన విషయం కాబట్టి. అదర్వైజ్ ఈ యొక్క మంతనీలో మనం రీసెంట్గా 100 సంవత్సరాల జయంతి జరుపుకున్న పివి నరసింహరావు గారు ఇక్కడే మంతని నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. అంత హిస్టారికల్ చారిత్రాత్మక నియోజకవర్గం. సో ఆయన ఇక్కడ నుంచి రిప్రజెంట్ చేయడం సీఎం గారు కూడా అది మన ఇక్కడ ప్రజల యొక్క సంతోషం. ఈ అవకాశం ఇచ్చిన మన పోలీసు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. జమ్మికుంట పట్టణంలో టీఆర్ఎస్ ఆర్టీసీ హుజూరాబాద్ డిపో ఆధ్వర్యంలో కార్గో పార్సిల్ సేవలను ప్రారంభించారు. ఈ సేవలను ప్రజలంతా వినియోగించుకోవాలని, రాష్ట్రంలో నలుమూలలా సరుకులను చేరవేస్తామని సూపర్వైజర్ సారయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో కంట్రోలర్ ఉపేందర్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ చంద్రమౌళి, బుకింగ్ ఏజెంట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మీ యొక్క వస్తువులను ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాము. కావున జమ్మికుంట పట్టణ ప్రజలు మాత్రం సద్వినియోగం చేసుకోవాలని మా యొక్క మనవి. వస్తువులు తడవకుండా ఇతర రాష్ట్రాల్లో కానీ హైదరాబాద్ పంపిణీ సిద్ధంగా కార్గో బస్ సర్వీస్ పార్సల్ జమ్మికుంట పట్టణము ప్రజలకు శుభవార్త. ఆర్టీసీ కార్గో పార్సల్ సర్వీస్ జమ్మికుంట బస్ స్టాండ్ లో ప్రారంభించబడుతుంది. ఎలాంటి వస్తువులైనా మీరు పంపిణీతో ఒకే రోజులో డెలివరీ చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. తక్కువ ఖర్చుతో నాణ్యంతో మేము ఈ యొక్క వస్తువులను మీ దూరం నుంచి పంపించడానికి సిద్ధంగా ఉన్నాం. ఆర్టీసీ కార్గో పార్సల్ సర్వీస్ ప్రారంభించినాము. కావున జమ్మికుంట ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మా యొక్క మనవి. డైలీ జమ్మికుంట బస్ స్టాండ్ ఒక రూములో కార్గో పార్సల్ సర్వీస్ ఓపెన్ అయి ఉన్నది. కావున మీరు హైదరాబాద్ గాంధీ రోజులో డెలివరీ చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మన జమ్మికుంట పట్టణ ప్రాంత ప్రజలకు తెలియజేది ఏమనగా, మా టీఎస్ఆర్టీసీ వాళ్ళు కార్గో సర్వీసు ఓపెనింగ్ చేశారు. జమ్మికుంట బస్ స్టేషన్లో మరియు హుజూరాబాద్ బస్ స్టేషన్లో మరి అట్లే కేశవపట్నం బస్ స్టేషన్లో ఈ పార్సల్ సర్వీసు మీ ప్రజలు ప్రయాణికులు అందరూ ఉపయోగించుకోవాలని కోరుచు, మరి తక్కువ రేట్లలోనే సేమ్ ఒకటే రోజులో మనకు ఉదయం సూపర్ లగ్జరీ బస్సు ఉంటుంది. ఇక్కడ నుండి జమ్మికుంట నుండి హైదరాబాద్కి, మళ్ళీ హుజూరాబాద్ నుంచి వరంగల్ కానీ కరీంనగర్ కానీ ఎక్కడికైనా ఏ ప్రాంతానికైనా ఒకటే రోజులో మీ యొక్క కవర్స్ కానీ, కొరియర్ సర్వీసులు కానీ, పార్సల్ ఐటమ్స్ కానీ ఒకటే రోజులో అందజేస్తామని ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాము. మరి దానికి ఒక 10 క్వింటాలు కానీ 9 క్వింటాలు కానీ వెయిట్ గల ఉంటే మీకు బస్సు, మా కార్గో బస్సు ఇక్కడ ఉన్న బస్సు మీకు కిరాయికి ఇస్తాము. ఒకటే రోజులో ఎక్కడికైనా పంపిస్తాం. 120 కిలోమీటర్లు అప్, 120 కిలోమీటర్ల డౌన్లో 8,800 రూపాయలతో మీకు తక్కువ ధరతో వస్తుంది. ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించాలని కోరుచున్నాం. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం సంకీస గ్రామంలో మీకోసం వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో కరోనా మహమ్మారిపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సమావేశంలో సొసైటీ అధ్యక్షులు జోసెఫ్, సర్పంచ్ లక్ష్మి, ఎంపీటీసీ తుమ్మా వెంకటరెడ్డి, మాజీ సర్పంచ్ శెట్టి వెంకన్న తదితరులు పాల్గొన్నారు. 30 గ్రామ పంచాయతీలలో ప్రజాప్రతినిధులు, అధికారులతో కరోనా మహమ్మారిపై అవగాహన సదస్సులు తెరమల సంకీసలో ఇవాళ అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతుంది.
కరోనా మహమ్మారిపై ఇవాళ మనం అందరం యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. కరోనా మహమ్మారి ఇంట్లో ఉన్నా బయట ఉన్నా ఎవరిని వదలలేని పరిస్థితి ఉంది. కాబట్టి మన జాగ్రత్తలనే మనల్ని కాపాడుతాయని, మన రక్ష అని ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలి ముఖానికి, మరియు దూరం పాటిస్తూ రోడ్ల మీద ఎక్కడ కూడా ఉమ్మేయకుండా జాగ్రత్తలు తీసుకొని గ్రామీణ ప్రాంతాలలో ప్రతి ఒక్కరు దూరంగా ఉండాలని ఇంతవరకు మన గ్రామీణ ప్రాంతానికి రాలేదు. అయినప్పుడు కూడా ఈ మహమ్మారి మన దగ్గర ఉండొచ్చు లేకపోవచ్చు. కాబట్టి మన జాగ్రత్తలే మనల్ని కాపాడుతాయని మీ అందరికీ సవ్యంగా విరమిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన సర్పంచ్ గారికి థ్యాంక్ యూ. మన ప్రత్యేక మన కరోనా పోరాటం చేస్తున్న మన జోసెఫ్ గారికి, ఎంపీటీసీ గారు, మా సర్పంచ్ వెంకన్న గారు, మనం అటెండ్ అయిన ఏఎన్ఎంలకు, అంగన్వాడీలకు, గ్రామ ప్రజలకు చాలా మంచి అంటాను. ఊళ్ళో కండక్ట్ చేస్తామండి, కండక్ట్ చేస్తాం, ప్రోగ్రామ్ అది పెట్టండి. ఇంతకుముందు ప్లాస్టిక్ మీద అన్నారు, దాని మీద మనం ప్రత్యేక శ్రద్ధ పెట్టుకోలేదు. ఈసారి మనం పెట్టాలి, 2-3 సార్లు ఫోన్ చేసి మన కొరకు వారు మనకు అవగాహన కల్పించడం, మన ప్రజలలో అవగాహన కల్పించడం కొరకు వారి వంతుగా కృషి చేయడం అనేది చేస్తున్నారు. ఇక్కడ దీనికి దాదాపు ప్రజలందరూ అర్థం కాలేక కళ్ళకు అంటే సరే ఉన్న వాళ్ళైనా పక్క వాళ్ళకు చెప్పి దీనిపై అవగాహన కల్పించి దాని యొక్క శ్రద్ధతో ఇప్పుడు మన హైదరాబాద్లో అసలు ఫుల్ కరోనా అని బాగా కేసులు వస్తున్నాయి. సరే వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళని క్వారంటైన్ చేసుడు, మన ప్రత్యేకంగా ఏఎన్ఎంలు కూడా ప్రతి ఒక్కరికి ఇన్ఫార్మ్ చేసుడు అవుతుంది. వేరే ఊరి నుంచి వచ్చినా కూడా వాళ్ళు పోయి వాళ్ళ మీద ప్రతిరోజు వాళ్ళతోటి పోరాడుకుంటూ వాళ్ళని కాపాడుకుంటూ వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితులు ఎట్లున్నాయి రోజు అనేది వాళ్ళు చాలా కృషి చేస్తుండ్రు. వాళ్ళకు మా గ్రామం తరఫున ధన్యవాదాలు. సరే ప్రతి ఒక్క విషయాన్ని అసలు ఏంటంటే ఊళ్ళకి ఏ విషయంగా వాళ్ళకు చెప్పుడు అవుతుంది, వాళ్ళకి చాలా ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది. కానీ వాళ్ళ డ్యూటీ కాబట్టి వాళ్ళకి చెప్పాల్సి వస్తుంది. దాని వంతుగా మేము కూడా దాని మీద అవగాహన చెప్పుడు, తెలిసిన వాళ్ళందరికీ విషయాలు ఇట్లా అట్లా అని చెప్పుడు, వాళ్ళతో ఒక్కొక్కసారి గొడవ కూడా పెట్టుకోవడం అవుతుంది. ఇక ఇట్లా చెప్తాంటే కూడా మీరు ఇట్లా చేస్తాను చేయండి, కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఇది ఒక్కరితో పోయేది కాదు, అందరితోటి అందరికీ ఇదయ్యేది. కాబట్టి మీరు కంపల్సరీ జాగ్రత్తగా ఉండండి అని సరే పిల్లలకి పెద్దలకి అనేది చెప్పడం జరగటం మా వంతుగా మేము చేస్తున్నాం. సరే దీనిపై అవగాహనతోటి అందరూ ప్రజలు ఇంకా కొన్ని అసలు సంవత్సరాలు పడుతుంది కావచ్చు, నెలలు పడుతుంది కావచ్చు, అది మనకు అసలు అర్థం కాని విషయం, ఇది అర్థం కాని విషయం. కాబట్టి దాన్ని అందరూ సరే ఇప్పుడు వచ్చిన వాళ్ళైనా రాని వాళ్ళైనా దాదాపు అందరికీ అవగాహన చేసుకుంటూ అందరూ వెళ్ళాలనేది చెప్తూ తీసుకుంటాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేశంలో పలు చోట్ల నేడు అతి భారీ వర్షాలు, ముంబైలో రెడ్ అలర్ట్, హెచ్చరికలు జారీ చేసిన భారత వాతావరణ శాఖ. రాష్ట్రంలో పాలన గాడి తప్పింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై ఏపీసీసీ శైలజానాథ్ విమర్శలు. మూడో రోజు సింగరేణి సమ్మె, నిరసనకారులు అరెస్ట్. చిత్తూరు జిల్లాలో విషాదం, రోడ్డు ప్రమాదంలో విద్యార్థి దుర్మరణం, గ్రామంలో విషాద ఛాయలు. విజయనగరం జిల్లాలో భారీగా గుట్కా స్వాధీనం, ఒరిస్సా నుంచి శ్రీకాకుళం జిల్లాకు తరలింపు, నిందితులు అరెస్ట్. నల్గొండ జిల్లా చింతపల్లిలో దొంగలు హల్చల్, జ్యువెలరీ షాపుల్లో చొరబడిన దుండగులు, 3 తులాల బంగారం, 120 తులాల వెండి అపహరణ. ఇవి బులెటిన్ అప్డేట్స్.
స్టేట్ ఇంటూ V3 న్యూస్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.